హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజుల్లో ఇంటర్నెట్ వైఫై లేకుండా ఎక్కడ ప్రపంచంలో లేనేలేదు. మరి వీటితో మనకి అనారోగ్యమే కానీ ఆరోగ్యం కాదని నిపుణులు అంటున్నారు. వైఫైతో చాలా ఆరోగ్యానికి హానికరమని, సో జాగ్రత్తగా ఉండమని నిపుణులు అంటున్నారు. మరి వైఫై వల్ల నష్టాలేంటో చూద్దాం. ఈ రోజుల్లో నగరాల్లో వైఫై లేని ఇళ్ళు, ఆఫీసులు ఉండటం ఊహించడం చాలా కష్టం. ఇల్లు, కార్యాలయం, విమానాశ్రయాలు, రెస్టారెంట్లు, క్యాబ్స్, ఇలా ఎందులో అయినా సరే వైఫై ఉంటుంది. ఇందుగలదు అందు లేదన్న సందేహం వలదన్నట్లు అన్ని చోట్ల వైఫై కూడా సర్వాంతర్యామిలా విస్తరిస్తుంది. కనీస అవసరాల గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు తిండి, గుడ్డ, నీళ్లు అని చెప్పేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ అని చెప్పక తప్పదు. ఆర్ఎఫ్ ఎక్స్పోజర్ గురించి ఎలుకలపైన నిర్వహించిన అధ్యయనంలో మూత్రపిండాల అభివృద్ధికి జాప్యం ఏర్పడినట్లు తెలిసింది. వైఫై ఆన్లో ఉండగా లేకుంటే సెల్ ఫోన్ సమీపంలో ఉంచుకొని పడుకొని ఉండటం వల్ల దీర్ఘకాల నిద్ర సమస్యలు సంభవిస్తాయి. వైఫై నుంచి నిరంతరంగా వచ్చే తరంగాలతో నిద్ర సమస్య ఏర్పడుతుంది. 2014లో వచ్చిన ఒక చైనీస్ పరిశోధనలో 3 నిమిషాల ఆర్ఎఫ్ రేడియేషన్ వల్ల మెదడులోని కొన్ని స్థానాల్లో అత్యంత ఫ్రీక్వెన్సీ హెచ్చుతగ్గులు ఏర్పడతాయని తేలింది. ల్యాప్టాప్ల వల్ల వచ్చే వేడి వీర్య కణాలకు హాని చేస్తుందని పరిశోధనలో తేలింది. ఇక 2012లో అర్జెంటీనాలో నిర్వహించిన ఒక అధ్యయనంలో వైఫై కారణంగా వీర్య చలన స్థితి తగ్గి డిఎన్ఏలో వైరుధ్యాలు సంభవిస్తాయని తేలింది. ఆ అధ్యయనంలో వీర్యం నమూనాలను 4 గంటల పాటు వైర్లెస్ ఇంటర్నెట్ కనెక్ట్ అయిన ల్యాప్టాప్ సమీపంలో ఉంచారు. ఈ రేడియేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందా లేదా అన్న విషయంపై ఇప్పటికే సీరియస్గా పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రీయ సమీక్షా కథనం ప్రకారం గర్భవతులకు చాలా హాని ఉంటుందని తెలియంది. సో ఫ్రెండ్స్, మరి వైఫై కానీ ఇంటర్నెట్ కానీ లేకపోతే ప్రపంచమే లేదు. కానీ మరి వీటిని జాగ్రత్తగా వాడుకుంటే మనకు మంచిది, మన రాబోయే తరాలకు కూడా చాలా మంచిదని నిపుణులు అంటున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.